జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇలాంటి ఈ గోరంట్ల మాధవ్ లాంటి వరస్ట్ ఫెలోస్ని ఎంపీగా పంపించి ప్రపంచం నవ్వుకునేలా చేశాడు. ఈ గోరంట్ల మాధవ్ చేసిన నీచమైన పనులు బీబీసీ ప్రచారం చేసింది ప్రపంచం అంతా. రాష్ట్రం పరువుతో పాటు దేశం పరువు కూడా తీసిన సన్నాసులు వీళ్ళంతా. ఈ వెధవల సంఘానికి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి. పైగా నేను తప్పు చేయలేదు, నేను చేసిన కరెక్ట్ అంటాడు. ఎస్, మా వాడు చేసిన కరెక్ట్ అని చెప్పి ఆ వైసీపీ నేతలు కాడి మోసుకుంటూ తిరుగుతున్నారు భజన చేసుకుంటా. కనీసం సిగ్గుని కూడా అనిపించట్లే వాళ్ళకి. తప్పు చేస్తే తలదించుకుని వెళ్ళిపోతారు పక్కకే. తలెత్తుకుని మా వాడు చేసిన కరెక్ట్, మేము చూసింది కరెక్ట్ అంటే మీ సిగ్గుమాల బతులు మేము సమాధానం చెప్పాల్సి వస్తుంది. వైసీపీ మాజీ ఎంపీ మీద వైసీపీ మాజీ మహిళా నాయకురాలు వాసిరెడ్డి పద్మ గారు ఒక కేసు పెట్టారు. ఒక బాధితురాలు, ఇప్పుడు అతను ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి రిటైర్మెంట్ తీసుకుని ఎంపీకి గెలిచాడు. అది కర్మ అనుకుంటుంది, వేరే సంగతి. దౌర్భాగ్యం ఏం చేస్తాం, కొన్ని జరిగిపోయినాయి. సిఐగా పనిచేసి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని ఎంపీకి గెలిచిన నువ్వు ఒక బాధితురాలు పేరు రివీల్ చేయకూడదని చెప్పి బుద్ధి జ్ఞానం ఉండాలిగా. ఆ మాత్రం తెలియదా? అంత తెలియని సన్యాసికి ఉద్యోగం ఇచ్చిన వాళ్ళని ఏమనుకోవాలి? దాని మీద సోషల్ మీడియాలో ఇతను వాగిన చెత్తవాగుడికి మాజీ వైసీపీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ గారు స్పందించి కేసు పెట్టారు. ఆ కేసు నిమిత్తం పోలీసులు వెళితే నేనేం తప్పు మాట్లాడాను అంటాడు, నేనేం తప్పు చూపించాను అంటాడు. విచారణకు రమ్మని చెప్పి నోటీసులు మాత్రం ఇచ్చొచ్చారు. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశాడని విచారణకు రావాలంటూ అనంతపురం మాజీ ఎంపీ వైసీపీ నేత గోరంట్ల మాధవ్కు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. 3 నెలల క్రితం సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలతో పాటు మీడియా సమావేశంలో అత్యాచార బాధితురాలి పేరు వెల్లడించారని గత ఏడాది నవంబర్ 2న వాసిరెడ్డి పద్మ విజయవాడలోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా మాధవ్పై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం సాయంత్రం అనంతపురంలోని గోరంట్ల మాధవ్ నివాసానికి వెళ్లిన విజయవాడ పోలీసులు మార్చి 5న విచారణకు రావాలని సెక్షన్ 35/3 కింద నోటీసులు అందజేశారు. విజయవాడలోని సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. ఈ నోటీసులు ఇవ్వడానికి వెళ్ళిన సందర్భంగానే ఒక ప్రముఖ వార్తా ఛానల్లోని సీనియర్ జర్నలిస్ట్ తన విలేకరు చేత ఫోన్లో మాట్లాడిచ్చాడు. ఇతనితో ఫోన్లో కూడా సిగ్గు సరళకుండా మాట్లాడతాడు. నేనేం తప్పు చేశానో, నేనేం తప్పు చూపించాను. ఆ దిక్కుమాలిన సమర్థన ఏంటో అర్థం కాదు. అలాంటి నీచుడికి అన్నం పెడుతున్న ఆ తల్లికి దండం పెట్టుకోవాలి. నమస్తే అమ్మ. ఆ కుటుంబ సభ్యులకి 100 దండాలు పెట్టాలి. అంత పరమ నీచుడు ఎలా భరిస్తున్నారా బాబు?